ఇదంతా మనము అన్నదానం గురించి, దాన ధర్మాల గురించి, ఈ శ్రావణ మాసంలో ఒక ప్రాముఖ్యతను గురించి ఆలోచించాం కదా. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే ఈ శ్రావణ మాసంలో కాకుండా మహిళలు ఈ యొక్క మాసంలోనే తప్పకుండా ఏమేమి నియమాలు పాటిస్తే బాగుంటుంది, ఆ యొక్క నియమాలు ఏమిటి, దాన్ని మర్చిపోకుండా ఏం చేయాలి? ముఖ్యంగా ఏంటంటే మనము చక్కగా అనవసరమైన మాటలు కాకుండా ఏదో విషయాలను మనకు ఉపయోగం లేని విషయాల పట్ల చర్చించకుండా ఒక ఆధ్యాత్మిక చింతనతో మహిళలు ఒకరికొకరు సంఘానికి, సమాజానికి ఉపయోగపడేటట్టు మంచి విషయాల్ని చర్చించుకుంటూ శ్రావణ మాసంలో సమిష్టిగా పూజలు జరుపుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుపుతూ దేవీ స్తోత్రాలు చదువుతూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ పిల్లల భావాలకు అనుగుణంగా వెళ్తూ వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటి వాతావరణాన్ని కానీ బయటి వాతావరణాన్ని కానీ కలుషితం చేసే విధంగా ఉండకుండా అందరితో సామరస్యంగా, సంతోషంగా, ఆరోగ్యకరమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ శ్రావణ మాసం అంటేనే ఒక చాలా ఆహ్లాదకరమైన ఒక మాసము. ఆ మాసంలో అమ్మవారు గల్లు గల్లుమని గజ్జలు కట్టుకొని ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తూ ఉంటారంట. ఏ ఇంటిలో ఆనందం ఉంది, ఏ ఇంటిలో ఐకమత్యంగా ఉన్నారు, ఏ ఇంట్లో పిల్లా పాపలు కిలకిల నవ్వుతున్నారు, ఎక్కడ పోట్లాటలు లేవు, ఇటువంటి సమాజము, ఇటువంటి ఇల్లు ఉన్న చోట నేను వెళ్తాను అని వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ముఖ్యంగా అంత చక్కగా అలంకరించుకొని మన కట్టుబాట్లు, మన సంస్కృతిని అంటే చక్కగా ఈ మధ్య మనకు అందరూ చూస్తున్నాము, జుట్టు విరబోసుకోవడము చాలా ప్రతీకగా ఉంది. ఆ జుట్టు విరబోసుకోవడంలో ఒక అంతరార్థం ఏమంటే వాళ్ళు తెలుసుకోవడం లేదు, పైన ఉన్న ధూళు దుమ్ము అన్ని జుట్టులోనే కూర్చుంటుంది. అందుకని చక్కగా జుట్టుకు నూనె రాసి ఆ జడ వేసుకునే ఒక సంస్కారాన్ని పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలి. కానీ అది నేర్పించడము తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు వింటారు. మనము సామరస్యంగా చెప్తే పిల్లలు వింటారు. కానీ దాన్ని అనుగుణంగా వాళ్ళు చెప్పేటట్టు మనం ఎలా చేయాలంటే ఆ పిల్లలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకోకుండా ఉండడానికి ముందు మనము ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఆ జుట్టు అనేది ఏమిటి, ఇక్కడ ఎన్నో నెగిటివ్ అంటే మనకు అనవసరమైనటువంటి వాతావరణంలో ఉన్న కలుషితమైన అన్ని పదార్థాలు కూడా మన యొక్క క్లేశాల్లో ఉండిపోతుంది. దానితో మన మానసిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. కాబట్టి శ్రావణ మాసంలో చక్కగా తలంటుకొని చక్కగా జుట్టు చక్కగా కట్టుకొని పూలు పెట్టుకొని కట్టుబాట్లు, గాజులు, పసుపు, కుంకుమ మంచి సాంస్కృతికంగా అంటే మన భారతీయ సంస్కృతి పద్ధతిలో ఉంటూ ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలకు కూడా ఓహో మన భారతీయ సంస్కృతి ఇటువంటిది, మనం ఇలా ఉండాలి, ఈ యొక్క శ్రావణ మాసంలో మనం చేస్తే ప్రతి ఒక్క మాసంలో కూడా ఇలాగే ఉండడానికి వాళ్ళకు ఒక అలవాటుగా ఏర్పడుతుంది. అంటే 30 రోజులు మనం చేస్తుంటాం కాబట్టి ఈ 30 రోజుల కార్యక్రమంలో వాళ్ళు కూడా దీన్ని అలవరుచుకుంటారు. కాబట్టి మనము ముందు పెద్దవాళ్ళం ఏమంటే ముత్తైదులందరూ కూడా దీనిని అనుకరిస్తూ చక్కగా ముందుకు పోవడం యొక్క శ్రావణ మాసంలో మహిళలు ముఖ్యంగా మితంగా మాట్లాడడము, ఎవరి గురించి చెడుగా ఆలోచించకుండా ఉండడము, నలుగురితో కలిసి మంచి ఆధ్యాత్మికాల్లో పాల్గొనడము, మంత్రములు అంటే దైవికమైన మంత్రాలను ఉపయోగించడము, ఇంటిలో పూజలు పునస్కారాలు చేయడము, వచ్చిన వాళ్లకు తాంబూలాలు ఇవ్వడము, వచ్చిన వాళ్ళకు మనతో అతిథి సత్కారాలు చేయడము, దేవాలయాలకు వెళ్ళడము, మనతో పాటు పసికందులను కూడా మన పిల్లలను కూడా తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము, వాళ్లకు ప్రసాదాలంటే ప్రసాదం యొక్క విలువ, తీర్థం యొక్క విలువను చూపించడము, మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఎలా అవుతుంది, గాజులు వేసుకోవడం వల్ల ఏమిటి అనే విషయాన్ని తెలపడము, ఇవన్నీ కూడా ఉంటుంది. బొట్టు మనకు ప్రతీక, హైందవ ధర్మానికి ప్రతీక బొట్టు, గాజులు, పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ నిండుగా ఉన్నప్పుడు చక్కగా చీర కట్టుకొని అన్ని కట్టుబాట్లతో ఉన్నప్పుడు పిల్లల్లో కూడా ఒక దైవశక్తి, ఒక తల్లి, ఒక జగజ్జనని కనిపిస్తుంది. అందుకని మనము పిల్లల్లో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు, మహిళలు వాళ్ళలో మార్పు తెచ్చుకొని లోకానికి, సమాజానికి వాళ్ళు ఎలా ఉన్నారని ఒక ప్రతీకని చూపించడమే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మన యొక్క అలంకరణకు ఇచ్చిన ప్రాముఖ్యత. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.